హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాప్ 200లో భాగంగా ఈరోజు మనం 21st క్వశ్చన్ నుంచి 40 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా 21వ ప్రశ్న చూడండి. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది అంటే అది ఐరావత్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఐరావత్ అనేది 8.50 ఫ్లాప్స్ పర్ సెకండ్ దీని యొక్క వేగం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఐరావత్ యొక్క అబ్రివేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అనలైసిస్ అండ్ నాలెడ్జ్ అజెమినేషన్ ప్లాట్ఫామ్ అని గుర్తుంచుకోండి. దీనిని అభివృద్ధి చేసింది నెట్వెబ్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ మరియు భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి NPAI. ఇది నీతి ఆయోగ్ యొక్క ఒక విభాగమని గుర్తుంచుకోండి. ఇదండి ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది అంటే ఐరావత్ అని గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న 22వ ప్రశ్న. ప్యారిస్లో జరిగిన బాస్టిల్ డే పరేడ్లో పాల్గొన్న భారత వాయుసేన బృందానికి నాయకత్వం వహించినది ఎవరు అని అడగడం జరుగుతుంది. అయితే ప్యారిస్లో బాస్టిల్ డే అంటే ఏంటి అంటే ప్యారిస్ యొక్క స్వతంత్ర దినోత్సవం. ఆ యొక్క రోజు ఎప్పుడు అంటే జూలై 14వ తేదీన ఈ యొక్క బాస్టిల్ డేని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బాస్టిల్ డేకి ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరవడం జరిగింది. ఇలాంటి బాస్టిల్ డే యొక్క పరేడ్లో భారత వాయుసేనకు సంబంధించినటువంటి సింధు రెడ్డి ఈ యొక్క MI-17 పైలట్ సంబంధించినటువంటి సింధు రెడ్డి గారు ఈ యొక్క బృందానికి వాయుసేన బృందానికి నాయకత్వం వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ప్యారిస్లో జరిగిన బాస్టిల్ డేకి భారత వాయుసేన బృందానికి నాయకత్వం ఎవరు వహించారు అంటే సింధు రెడ్డి అని గుర్తుంచుకోండి. అది ఎప్పుడు జరిగింది అంటే జూలై 14. ముఖ్య అతిథి ఎవరు అని అడగవచ్చు. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ. మరొక ప్రశ్న. ఆసియా పురుషుల కబడ్డీ ఛాంపియన్షిప్ యొక్క విజేత ఎవరు అని అడగడం జరుగుతుంది. ఆసియా పురుషుల కబడ్డీ ఛాంపియన్షిప్ విజేత భారత్ అని గుర్తుంచుకోండి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఇండియా మరియు ఇరాన్ మధ్యలో జూన్ 30, 2023వ తేదీన జరగగా ఇందులో 42-37 తేడాతోటి భారత్ ఇరాన్ని ఓడించింది. కాబట్టి విజేత భారత్. రన్నరప్ ఎవరు అని అడగవచ్చు. ఇరాన్ అని గుర్తుంచుకోండి. ఇండియా కెప్టెన్గా పవన్ నెహ్రావంత్ ఉండగా ఇరాన్ కెప్టెన్గా మహమ్మద్ రెజా గారు ఈ యొక్క ఇరాన్ కెప్టెన్గా ఉండడం జరిగింది. ఈ భారత్ ఇలా ఆసియా పురుషుల కబడ్డీ ఛాంపియన్గా నిలవడం ఇది 8వ సారి. ఇప్పటి వరకు కూడా ఆసియా పురుషుల కబడ్డీ ఈ యొక్క పోటీలు అనేవి 9 సార్లు నిర్వహించగా అందులో 8 సార్లు కూడా భారత్ విజేతగా నిలవడం జరిగింది. ఒకే ఒకసారి ఇరాన్ దేశం అనేది ఈ యొక్క విజేతగా నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క టోర్నీ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1990వ సంవత్సరంలో ఈ యొక్క ఆసియా పురుషుల కబడ్డీ ఛాంపియన్షిప్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ ఏడాది ఈ యొక్క కబడ్డీ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం వచ్చేసి దక్షిణ కొరియాలో ఉన్నటువంటి బుసాన్ అని గుర్తుంచుకోండి. బుసాన్ అని గుర్తుంచుకోండి. విజేతను తప్పనిసరిగా గుర్తుంచుకోండి. భారత్ 8వ సారి అని. 24వ ప్రశ్న. ఇటీవల రా చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? రా అంటే మనకు గుర్తుండాలి రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్ యొక్క నూతన చీఫ్గా రవి సిన్హా గారు బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. ప్రస్తుత రా చీఫ్ ఎవరు అంటే రవి సిన్హా. మరొకటండి 25వ ప్రశ్న. షాఫ్ ఛాంపియన్షిప్ 2023 విజేత ఎవరు అని అడుగుతున్నారు. షాఫ్ అంటే మనకు అబ్రివేషన్ తెలియాలి. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్కు సంబంధించి పోటీలు 2023వ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. దీనికి ఆతిథ్యంగా భారత్ ఇవ్వడం జరిగింది. భారత్లో ఉన్నటువంటి బెంగళూరులో ఈ యొక్క షాఫ్ యొక్క ఫైనల్ మ్యాచ్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్
వర్సెస్ కువైట్ మధ్య ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తే ఇందులో భారత్ అనేది విజేతగా నిలవడం జరిగింది. ఇలా భారత్ విజేతగా నిలవడం ఇది ఎన్నవసారి అంటే 9వసారి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారత్ టీంకి కెప్టెన్గా వ్యవహరిస్తుంది సునీల్ ఛేత్రి. చాలా ఇంపార్టెంట్ అండి. భారత కెప్టెన్ ఎవరు అని అడగవచ్చు. సునీల్ ఛేత్రి అని గుర్తుంచుకోండి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ కువైట్. అయితే కువైట్ అనేది ఒక పశ్చిమాసియా దేశమైనా కూడా పోటీతత్వం పెంచాలి అనే ఉద్దేశంతో దక్షిణాసియా టోర్నీకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహ్వానిస్తే ఏకంగా ఫైనల్ వరకు కూడా భారత్కి పోటీగా నిలవడం జరిగింది. కాబట్టి షాప్ ఛాంపియన్షిప్ 2023 విజేత ఎవరు అంటే భారత్ అని గుర్తుంచుకోండి. 9వసారి ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో ఇండియా వర్సెస్ కువైట్ మధ్య జరిగిందని గుర్తుంచుకోండి. 26వ ప్రశ్న, సికెల్ సెల్ ఎనీమియా వ్యాధిని ఎప్పటి వరకు నిర్మూలించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని అడుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి సికెల్ సెల్ ఎనీమియా వ్యాధిని 2047 నాటికి భారత ప్రభుత్వం పూర్తిగా నిర్మూలిస్తామని ఒక లక్ష్యాన్ని అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అడుగుతాడండి, సికెల్ సెల్ ఎనీమియా వ్యాధిని ఎప్పటి వరకు నిర్మూలించాలని భారత ప్రభుత్వం లక్ష్యం అంటే 2047 నాటికి ఒక వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పడం జరుగుతుంది భారత ప్రభుత్వం. 27వ ప్రశ్న, ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఎగుమతుల సన్నద్ధత సూచి 2023లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. 2023వ సంవత్సరంలో నీతి ఆయోగ్ అనేటువంటి ఒక సంస్థ ఎగుమతుల సన్నద్ధత సూచిని విడుదల చేయడం జరిగింది. ఇందులో మొదటి స్థానంలో తమిళనాడు, 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో గుజరాత్ అండి. ఈ యొక్క వరుస క్రమాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. మొదటి స్థానంలో తమిళనాడు, 2వ స్థానం మహారాష్ట్ర, 3వ స్థానం కర్ణాటక, 4వ రాష్ట్రం గుజరాత్ నిలవగా ఈ యొక్క ఎగుమతుల సన్నద్ధత సూచీలో తెలంగాణ 6వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది కూడా అడగడానికి అవకాశం ఉందండి. ఎగుమతుల సన్నద్ధత సూచీలో తెలంగాణ ర్యాంక్ ఎంత అంటే 6. మొదటి 4 స్థానాలను కూడా గుర్తుపెట్టుకోండి. 28వ ప్రశ్న, ఇటీవల విడుదల చేసినటువంటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అని అడుగుతున్నాడండి. 2023వ సంవత్సరంలో హెన్లీ పాస్పోర్ట్ అనేటువంటి సంస్థ హెన్లీ పాస్పోర్ట్ యొక్క ఇండెక్స్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో మొదటి స్థానంలో సింగపూర్ నిలవగా 2వ స్థానంలో జర్మనీ, స్పెయిన్, ఇటలీ సంయుక్తంగా 2వ స్థానాన్ని పంచుకోగా 3వ స్థానంలో జపాన్ దేశం నిలవడం జరిగిందండి. గత సంవత్సరం జపాన్ అనేది ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలవగా ఈ ఏడాది ఏకంగా 3వ స్థానానికి దిగజారిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 80వ స్థానంలో ఉండడం జరిగింది. గతంలో 2022 సంవత్సరంలో భారత్ యొక్క స్థానం 85గా ఉండగా ఇప్పుడు మాత్రం 80గా ఉండడం జరిగింది. కాబట్టి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం ఏది అని ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి సింగపూర్ అని గుర్తుంచుకోండి. భారత స్థానం 80 అని గుర్తుంచుకోండి. 29వ ప్రశ్న, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం 2023 గ్రహీత ఎవరు అని అడుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 92వ సినారే యొక్క జయంతి సందర్భంగా సినీ గేయ రచయిత అయినటువంటి సుద్దాల అశోక్ తేజ గారికి ఈ యొక్క అవార్డుని ప్రకటించడం జరిగింది. అయితే దీనిని డాక్టర్ సి నారాయణ రెడ్డి పురస్కారాన్ని జాతీయ స్థాయిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏడాది సినారే జాతీయ పురస్కారాన్ని జావేద్ అఖ్తర్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అది జాతీయ స్థాయి పురస్కారం, ఇది రాష్ట్ర స్థాయి పురస్కారం అనే విషయాన్ని గుర్తుపట్టుకోండి. మరొకటి 30వ ప్రశ్న,
దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2023 గ్రహీత ఎవరు అని అడుగుతున్నాడు. తెలంగాణ కవిగా అందరికీ సుపరిచితులు దాశరథి కృష్ణమాచార్య. అలాంటి గొప్ప వ్యక్తి పైన తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క అవార్డుని నెలకొల్పడం జరిగింది. ఈ ఏడాదికి ఈ యొక్క అవార్డును అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అష్టావధాని అయాచితం నటేశ్వర శర్మ గారండి. ఈ ఏడాది దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని పొందడం జరిగింది. ఇతనిది ఏ జిల్లా అంటే కామారెడ్డి జిల్లా అని గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి జాతీయ బహుముఖ పేదరిక సూచి ఎంపీఐ ప్రకారం తెలంగాణలో అత్యంత పేదరికంలో నిలిచిన జిల్లా ఏది అని అడగడం జరుగుతుంది. నీతి ఆయోగ్ అనేది ఒక జాతీయ బహుముఖ పేదరిక సూచిని 2023 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో అత్యంత పేదరికం ఉన్న జిల్లాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అనేది నిలవడం జరిగింది. ఇక్కడ 16.59% మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో అత్యంత పేదరికం లేని జిల్లాగా, అత్యల్పంగా పేదరికం ఉన్న జిల్లాగా పెద్దపల్లి జిల్లా నిలవడం జరిగింది. ఇక్కడ కేవలం 2.17% మాత్రమే పేదలు ఉన్నట్లుగా ఈ యొక్క నివేదిక వెల్లడించడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే తెలంగాణలో అత్యంత పేదరికం ఉన్నటువంటి జిల్లాలను వరుస క్రమంలో అమర్చండి అని అడగవచ్చు. కాబట్టి మొదటి 3 స్థానాలు అయితే మనకి ఇంపార్టెంట్ అండి. అత్యంత పేదరికం ఉన్న జిల్లాలుగా ఆసిఫాబాద్, మరొకటి జోగులాంబ గద్వాల, మూడవది ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత పేదరికం ఉండగా అత్యల్ప పేదరికం వచ్చేసి పెద్దపల్లి అని గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న అండి, 32వ ప్రశ్న. 4వ జాతీయ జల అవార్డులో జాతీయ స్థాయిలో అత్యుత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన తెలంగాణ గ్రామ పంచాయతీ ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి 4వ జాతీయ అవార్డు అనేవి 4వ జాతీయ జల అవార్డులు అనేవి 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇందులో జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి జగన్నాథపురం అనేది ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం జరిగింది. ఇది ఈసారి తెలంగాణకు జరిగేటువంటి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. తెలంగాణలో ఉన్నటువంటి జగన్నాథపురం ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం జరిగింది. ఇదే 4వ జాతీయ జల అవార్డులో ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైనటువంటి రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ అనేది ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ జిల్లాగా గంజామండి ఒడిశా జిల్లా నిలవడం జరిగింది. ఇందులో తెలంగాణకు సంబంధించి జగన్నాథపురం ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 33వ ప్రశ్న. ఇండియా పసిఫిక్ దీవుల సహకార వేదిక 3వ శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని అడుగుతున్నాడు. ఈ యొక్క ఇండియా పసిఫిక్ దీవుల యొక్క సహకార వేదిక 3వ వార్షిక సదస్సు అనేది 2023 మే 22వ తేదీన పపువా న్యూ గినియా రాజధాని అయినటువంటి పోర్ట్ మోరిస్ బైలో నిర్వహించడం జరిగింది. ఓకేనా, ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు కాబట్టి పపువా న్యూ గినియా అనే దేశం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క పసిఫిక్ అనేది ఇండియా పసిఫిక్ దీవుల సమూహం అనేది ఇందులో 14 పసిఫిక్ ద్వీప దేశాలు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరవ్వడం జరిగింది. 34వ ప్రశ్న. సముద్ర జలాలతో హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే నూతన విధానాన్ని ఏ ఐఐటి వారు కనుగొనడం జరిగింది అని అడుగుతున్నాడు. కాబట్టి సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జలాలతోటి హైడ్రోజన్ని కనుగొనేటువంటి ప్రయోగాన్ని ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ వారు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. ఐఐటీల పైన క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి దీనిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. మరొకటి 35వ ప్రశ్న. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఎఫ్డిఐలను ఆకర్షిస్తున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం
మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం. ఎఫ్డిఐలు అంటే విదేశీ పెట్టుబడులండి. అలాంటి విదేశీ పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. అంతకుముందు దీనిని ఈ యొక్క నివేదికను ఎవరు విడుదల చేస్తున్నారో మనకి ఇంపార్టెంట్ అండి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం వారు ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఎఫ్డిఐలను పొందుతున్న రాష్ట్రం లేదా ఆకర్షిస్తున్న రాష్ట్రం వచ్చేసి మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండవ స్థానంలో కర్ణాటక, మూడవ స్థానంలో ఢిల్లీ, నాలుగవ స్థానంలో గుజరాత్, ఐదవ స్థానంలో హర్యానా ఉండగా మన తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ఎఫ్డిఐలను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో 7వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఎఫ్డిఐలను ఆకర్షిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది అంటే 7వ స్థానంలో ఉంది. మొదటి స్థానం మహారాష్ట్ర, 2 కర్ణాటక, 3వది ఢిల్లీ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలో అత్యధికంగా ఎఫ్డిఐలను పెడుతున్నటువంటి దేశాలు కనుక చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో సింగపూర్, రెండవ స్థానం వచ్చేసి మారిషస్, మూడవ స్థానం యుఎస్ఏ, నాలుగవ స్థానం యుఏఈ ఉండడం జరిగాయి. అది కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. 36వ ప్రశ్న, ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఇంటర్నెట్ను ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రం తమ యొక్క ప్రాథమిక హక్కుగా ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. కాబట్టి కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ని కేరళ సీఎం అయినటువంటి పినరాయి విజయన్ గారు ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది. 37వ ప్రశ్న, ఈశాన్య రాష్ట్రాలలో మొదటి వందే భారత్ రైలుని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారు. కాబట్టి 2023 మే 29న వర్చువల్ విధానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అస్సాంలో ఉన్నటువంటి గువాహతి నుంచి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి న్యూ జల్పాయ్గురి మధ్యలో ఈ యొక్క న్యూ వందే భారత్ రైలుని ప్రారంభించడం జరిగింది. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి, చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఎగ్జామ్లో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో బీసీ బంధు అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నాడు. కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణలో ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో ఆ యొక్క బీసీ కులాలను ఆదుకోవాలి మరియు వారి యొక్క వృత్తులను కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధు అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. జూన్ 9, 2023వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు మంచిర్యాల అనేటువంటి జిల్లాలో ఈ యొక్క బీసీ బంధు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క బీసీ బంధు కింద లబ్ధిదారులకి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ యొక్క బీసీ బంధుకు అర్హత, ఈ బీసీ బంధు కింద 1 లక్ష రూపాయలు పొందడానికి అర్హత ఏంటి అంటే 18 నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకానికి అర్హులుగా గుర్తించారు. అదేవిధంగా వార్షిక ఆదాయాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రామంలో 1.5 లక్షలు, పట్టణాలలో మాత్రం 2 లక్షల కుటుంబ ఆదాయాన్ని మాత్రమే కలిగి ఉన్నవారు మాత్రమే ఈ యొక్క బీసీ కుల వృత్తుల కింద ఇచ్చేటువంటి 1 లక్ష రూపాయలకి అర్హులుగా ఉండడం జరుగుతుంది. అయితే ఇదే సమావేశంలో మంచిర్యాలలో జరిగిన సమావేశంలోనే కేసీఆర్ గారు 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా జూన్ 9, 2023 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అదే గొర్రెల పంపిణీ తొలి విడత ఎక్కడ ప్రారంభించారు అంటే 2017 జూన్ 20న సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామం వద్ద ఈ యొక్క మొదటి విడత గొర్రెల పంపిణీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తే 2వ విడత వచ్చేసి మంచిర్యాల జూన్ 9 అని గుర్తుంచుకోండి.
39వ ప్రశ్న 2023 ఏడాదికి గాను కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ పేరుతో NIRFతో విడుదల చేసినటువంటి ఉత్తమ జాతీయ విద్యా సంస్థల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది అంటే IIT మద్రాస్ అండి. ఈ యొక్క IIT మద్రాసే ఉత్తమ జాతీయ విద్యా సంస్థ అని గుర్తుంచుకోండి. ఇది వరుసగా 5వసారి కూడా మొదటి స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఈరోజు చివరి ప్రశ్న 40వ ప్రశ్న. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఏ దేశంలో ఆవిష్కరించడం జరిగింది అని అడుగుతున్నారు. కాబట్టి భారత జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం జపాన్ దేశంలో ఉన్నటువంటి హిరోషిమా అనేటువంటి పట్టణంలో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాదాపుగా 42 అంగుళాల పొడవైన గాంధీ కాంస్య విగ్రహం అండి ఇది. దీని యొక్క రూపశిల్పి రామ్వన్జీ సుతార్. చాలా ఇంపార్టెంట్ అండి. అనేక విగ్రహాల రూపశిల్పిగా రామ్వన్జీ సుతార్ ఉన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహమైన హైదరాబాదులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహమైన అనేక విగ్రహాల రూపశిల్పిగా రామ్వన్జీ సుతార్ గారు ఉండడం జరిగింది. ఇవండి ఈరోజు టాప్ 20 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ తదుపరి మిగతా క్వశ్చన్స్ని కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.